సార్ ఇప్పుడు మీరు యూఆర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అవునండి. మీరు. సో ఇప్పుడు ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం చూసుకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మొత్తం చెస్ట్ కట్ చేసేసి మళ్ళీ రికవరీ కూడా కొన్ని మంత్స్ పట్టేసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో సో అంటే క్యాథెటర్ అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా దీని ద్వారా చేసేస్తున్నారు. సో వాల్వ్స్ని రిపేర్ చేయడమే కానీ ఆర్టరీస్ని బ్లాక్ ఉంటే క్లియర్ చేయడం కానీ హార్ట్ రేటు అటు ఇటు అయినా కూడా ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయని మేము ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ వస్తుంది సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కరెక్ట్ అండి. సో మనకి కార్డియోవాస్కులర్ డిజీజెస్ కింద మనం చూసుకుంటే సర్జరీ అనేది అరౌండ్ 1950s నుంచి స్టార్ట్ అయింది. మొదటి బైపాస్ సర్జరీ అరౌండ్ 1950s నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చాము. అండ్ మీరు చెప్పినట్టు కట్ చేస్తేనే మనకి హార్ట్ పేషెంట్స్ని మనం హెల్ప్ చేయడం జరిగింది. దెన్ అరౌండ్ 1980sలో మనము క్యాథెటర్ బేస్డ్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి బోత్ సర్జికల్ ఫీల్డ్లోనూ అండ్ క్యాథెటర్ బేస్డ్ ఫీల్డ్లోనూ అడ్వాన్స్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. పేషెంట్ కన్వీనియన్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి, పేషెంట్ ట్రబుల్ని మనం తగ్గించడానికి జరుగుతున్నాయి. అండ్ రెండు ఫీల్డ్స్ కూడా ఈక్వల్లీ కంపీట్ అయ్యి పేషెంట్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేసే ఉద్దేశంలో ముందుకు సాగాయి. టెక్నాలజీని కూడా మనం వాడుకుంటూ జరిగాం. మీరు అన్నట్టు సర్జరీ ప్రతి పేషెంట్కి ఇబ్బందే. ఈవెన్ డాక్టర్స్గా మాకు సర్జరీ రికమెండ్ చేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి. సో సర్జరీ లేకుండా మనం ఏం చేయొచ్చు అనే ఆస్పెక్ట్లోనే మనకి క్యాథెటర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ మనకి స్టార్ట్ అయినాయి. సో ఇదివరకు మల్టీ వెజల్ అంటే అన్ని 3 రక్తాల్లో బ్లాకేజెస్ ఉన్న పేషెంట్స్కి మేము సర్జరీకి పంపించేది. ఇప్పుడు మల్టీ వెజల్ ప్రొసీజర్స్ కూడా సర్జరీ లేకుండా స్టెంట్స్ పద్ధతి ద్వారా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. బ్లడ్ వెజల్స్లో ఒకవేళ కాల్షియం ఎక్కువగా డిపాజిట్ అవుతే కాల్షియం అనేది స్టెంట్ని ఎక్స్పాండ్ అవ్వనీయకుండా ప్రివెంట్ చేస్తుంటుంది. బ్లడ్ వెజల్స్ రాయి మాదిరిగా అయిపోతుంది. సో ఈ కాల్షియంని మాడిఫై చేస్తేనే మనం ప్రొసీజర్ చేయడానికి వీలవుతుంది. సో ఈ కాల్షియం మాడిఫై చేసే టెక్నిక్స్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. రోటాబ్లేషన్ అంటాము, ఆర్బిటల్ ఎథ్రెక్టమీ లేదా లేజర్ అండ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఈ 4 పద్ధతుల ద్వారా మనం కాల్షియంని మాడిఫై చేసి అదే పేషెంట్ని మనం సర్జరీ అవాయిడ్ చేసి మనం యాంజియోప్లాస్టీ చేసే అవకాశం ఉంది. సిమిలర్గా మీరు ఇందాక అడిగినట్టు వాల్వ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు కూడా మొత్తం ఛాతీ కట్ చేసి వాల్వ్స్ మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు అది కూడా లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ కావచ్చు, ట్రైకస్పిడ్ వాల్వ్, ఇవన్నీ కూడా సర్జరీ లేకుండానే చేయడం జరుగుతుంది. ఇదే విధంగా పేస్ మేకర్స్లో కూడాను పేస్ మేకర్స్ ఇదివరకు పెద్దగా వస్తాయి. ఆ పేస్ మేకర్ కూడా కట్ చేసి పేస్ మేకర్స్ పెట్టేది. ఇప్పుడు అవి కూడా లీడ్లెస్ పేస్ మేకర్స్ అని వచ్చాయి. ఆల్మోస్ట్ మీకు ఇంత సైజులో ఒక నాణెం అంత సైజులో పేస్ మేకర్స్ దొరుకుతున్నాయి. అవి కూడా కట్ లేకుండా క్యాథెటర్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. సిమిలర్లీ సర్జికల్ ఫీల్డ్లో కూడా ఈక్వల్లీ అడ్వాన్సెస్ జరిగినాయి. ఇదివరకు మొత్తం ఛాతీ కట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా మినిమలీ ఇన్వేజివ్ అంటున్నాము. అంటే మొత్తం ఛాతీ కట్ చేయకుండా సైడ్కే 1 to 2 centimeters కట్ చేసి రోబోట్ హెల్ప్ తీసుకుని వేరే ఎక్విప్మెంట్ తీసుకోవడం ద్వారా కూడా జరుగుతుంది. సో బోత్ సర్జికల్ ఫీల్డ్లోనూ అండ్ క్యాథెటర్ బేస్డ్ ఫీల్డ్లోనూ పేషెంట్ కన్వీనియన్స్ని మనం ఇంప్రూవ్ చేసి పేషెంట్ డిస్కంఫర్ట్ని తగ్గించి వాళ్ళకి సేమ్ రిజల్ట్ మనం చేయడానికి కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. అండ్ వీటిలో టెక్నాలజీ అండ్ కరెంట్లీ ఇప్పుడు ఏఐ కూడా యూసేజ్ వీటిని యూజ్ చేసి ఆల్వేస్ పేషెంట్ కంఫర్ట్ కోసం